హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్ మల్లికార్జున గారు అనంతపురం జిల్లా గుంతకల్లో ఉంటున్నారండి. ఆయన మనకు ఒక 5.1 ఛానల్ ఈ యాంప్లిఫైర్ ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఆర్డర్ ఇచ్చే ముందు మల్లికార్జున గారు మీ దగ్గర ఏ స్పీకర్స్ ఉన్నాయి, వాటేజ్ ఓమ్స్ చెప్పండి, అదేవిధంగా సబ్ ఓఫర్ ఏది వాడుతుందో తెలియజేస్తే దానికి సూటబుల్గా ఒక యాంప్లిఫైర్ మేకింగ్ అయితే చేసిస్తానని అడిగాను. ఎందుకంటే మనకి చాలామంది రోజు కాల్ చేస్తూ ఉంటారు, సార్ మాకు ఒక యాంప్లిఫైర్ కావాలి, లైక్ ఒక 7.1 కావాలి, 7.2 కావాలి, 5.1 కావాలి అని రకరకాల యాంప్లిఫైర్ ప్రైసెస్ అడుగుతూ ఉంటారండి. అయితే స్పీకర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అంటారు. జనరల్గా మనం ఇచ్చే యాంప్లిఫైర్ ఏ విధంగా ఉంటుందంటే, సబ్ ఓఫర్కి కుమార్ ఆడియో థండర్ మోనో యూజ్ చేస్తాను, అది 300 to 350 వాటేజ్ వరకు వస్తుంది. మిగతా 5 ఛానల్కి కొన్నిసార్లు మహారాజా లేదా ఎంకే ఆడియోస్, మ్యాక్స్విన్ కంపెనీ, శక్తి కంపెనీ అని రకరకాల కంపెనీ బోర్డ్స్ వాడతారండి. ఏ బోర్డు వచ్చినప్పుడు కూడా పర్ ఛానల్ 100 వాట్ వరకు వస్తుందండి 8 ohmsలోని. సో ఈ విధంగా వాటేజ్ ఇచ్చినప్పుడు మా దగ్గర ఏదో పాత హోమ్ థియేటర్ స్పీకర్స్ ఉన్నాయి మేము పెట్టుకుంటామండి, లేదంటే మా కారులోని కోయాక్సిల్ స్పీకర్స్ ఉన్నాయి పెట్టుకుంటామండి అన్నవాళ్ళు చాలామంది ఉంటారండి. సో ఈ సెట్లకి స్పీకర్స్ అనేవి మ్యాచ్ అవ్వండి. కనీసము 8 ohmsలో 60 to 100 వాట్ స్పీకర్స్ పెట్టుకోవాలి. సబ్ ఓఫర్ వచ్చినప్పటికి కనీసము ఒక 12 ఇంచ్ సబ్ ఓఫర్ అయితే పెట్టుకోవాలండి. అది 200 వాట్ నుంచి 300, 350 వాట్ వరకు ఉంటే సరిపోతుంది. అలా అని చెప్పేసి ఈ రెబల్ ఆడియో, చార్లెస్ ఆడియో, ఆర్డిఎస్ లాంటి ఎస్పిఎల్ సబ్బులు కూడా మనం ఇచ్చే సెట్లకి సూటబుల్ కాదు, ఎందుకంటే అది 4 మ్యాస్పెట్కి మ్యాచ్ అవ్వదు. సో మల్లికార్జున గారికి అడిగాను అయ్యా స్పీకర్స్ సో ఏ వాడతారు ఏంటి అని అడిగినప్పుడు ఆయన 100 వాట్ స్పీకర్స్ ఒక 5 ఉన్నాయండి, సబ్ ఓఫర్ నాది జేబిఎల్ ఉంది, దానికి తగ్గట్టుగా నాకు యాంప్లిఫైర్ మేక్ చేసి ఇవ్వండి అన్నారండి. సో దానికి సూటబుల్ అయ్యే విధంగా ఆస్ట్రా రిమోట్ కిట్ యూజ్ చేసి యాంప్లిఫైర్ అయితే మేక్ చేసి ఇచ్చాను. చక్కగా యాంప్లిఫైర్ చేరిపోయింది, హ్యాపీగా ఆయన వాడుకుంటున్నారు. మరి రివ్యూ తీసుకోవడం నాకు సాధ్యం కాలేదు. సో ఈ వీడియోలో మీకు యాంప్లిఫైర్ ఏ విధంగా డిజైన్ చేశాను, ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉంది, ఆడియో ఏ విధంగా వస్తుంది, ఐ మీన్ సౌండ్ టెస్టింగ్ అనేది ఇదే వీడియోలో మీకు చూపిస్తాను. ఈ యాంప్లిఫైర్ ప్రైస్ డీటెయిల్స్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అక్కడికి వెళ్ళైతే మీరు చూడొచ్చు. ఫైనల్లీ సింగిల్ యాంప్లిఫైర్ మీకు కావాలంటే మీ దగ్గరున్న స్పీకర్ వాటేజ్ ఓమ్స్, సబ్ ఓఫర్ వాటేజ్ ఓమ్స్ తెలియజేస్తే మీ స్పీకర్స్ తగ్గట్టుగా చక్కగా నేను యాంప్లిఫైర్ అయితే మేకింగ్ అయితే చేసిస్తాను. అలా కాకుండా టోటల్ సెట్ నా దగ్గరే తీసుకున్నారనుకోండి, మరి ఎటువంటి తలకాయ నొప్పి లేదండి, చక్కగా మంచి సెట్ అయితే మేక్ చేసిస్తాను. ఈక్వల్ టు ఒక మూవీ థియేటర్లో కూర్చొని చూస్తే ఏ విధంగా ఉందో యాజ్ యూజువల్గా అదే ఫీలింగ్ అయితే ఉంటుంది, అందులో అయితే డౌట్ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే యాంప్లిఫైర్ ఒకసారి చూద్దాము. చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, గుంతకల్లు నుంచి మల్లికార్జున గారు ఆర్డర్ చేసిన యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే విధంగా ఉందండి. కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానల్ ఇది. ఇందులో వాడే రిమోట్ కిట్ వచ్చినప్పటికి ఆస్ట్రా వెర్షన్ 8 రిమోట్ కిట్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక రైట్ సైడ్ కంట్రోల్ వచ్చినప్పటికి మాస్టర్ వాల్యూము, కంట్రోల్ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ కంట్రోల్ వచ్చినప్పటికి సబ్ ఓఫర్ ఫ్రీక్వెన్సీ వాల్యూమ్ అండి. ఇది స్మూత్ బేస్కి హాట్ బేస్కి పనిచేస్తుంది. ఈ కంట్రోల్ పూర్తిగా తగ్గించేస్తే బేస్ అనేది పూర్తిగా ఆగిపోతుందండి. హాట్ బేస్ ఇష్టపడే వాళ్ళు ఈ వాల్యూమ్ని కాస్త రైట్ చేస్తారు, స్మూత్ బేస్ ఇష్టపడే వాళ్ళు కాస్త తక్కువలో పెట్టుకుంటారండి. ఓకేనా. ఈ దిగువగా ఎంజీ ఎలక్ట్రానిక్స్, మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ లోగో అయితే అక్కడ ఇవ్వడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానల్. ఇక్కడ బటన్స్ త్రూ కూడా మనం ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రంట్ లుక్ ఉంది. సో ఒకసారి ఇంటర్నల్ ఏ విధంగా ఉంది చూద్దాము. ఫినల్లీ సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది చూద్దామండి. లాంగ్ వ్యూ నుండి చూస్తే ఇంటర్నల్ ఈ విధంగా డిజైన్ అయితే చేశాను. ట్రాన్స్ఫార్మర్ వచ్చినప్పటికి 24024 10 amp ట్రాన్స్ఫార్మర్ ప్యూర్ కాపర్ అయితే తీసుకున్నానండి. ఇక సాన్వా కంపెనీ కెపాసిటర్స్, ట్రినిక్స్ కంపెనీ మెటల్ డయోడ్ అయితే తీసుకున్నాను. సబ్ ఓఫర్ వచ్చినప్పటికి కుమార్ ఆడియో థండర్ మోనో. ఇక 5 ఛానల్ వచ్చినప్పటికి 10 ట్రాన్స్ శక్తి బోర్డు అయితే తీసుకున్నానండి. ఇది రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియామ్ బోర్డు, స్మూత్ బేస్కి హార్డ్ బేస్కి చక్కగా పనిచేస్తుంది. ఎక్స్ట్రీమ్ యాంప్స్ కంపెనీ 5.1 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అయితే తీసుకోవడం జరిగింది. సబ్ ఓఫర్ వచ్చినప్పటికి 20 amp రిలే, అది కూడా ట్రినిక్స్ కంపెనీ రిలే అయితే వాడడం అయితే జరిగింది. ఇక 5 ఛానల్కి డాట్ కంపెనీ 10 amp రిలే యూజ్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఈ విధంగా ఎక్స్ట్రీమ్ యాంప్స్ వాడు స్పీకర్ ప్రొడక్షన్ బోర్డులో తయారైతే చేస్తారు. ఇక రిమోట్ కిట్ ఆస్ట్రా వెర్షన్ 8
హెచ్డిఎంఐ ఆర్క్ నుంచి, ఆప్టికల్ నుంచి, కోయాక్సిల్ నుంచి డాల్బీ డిజిటల్ డిటిఎస్ అనేది వస్తుంది. అది కూడా ప్రాపర్ కంటెంట్ ప్లే చేస్తే వస్తుందండి. దీనికి 6 ఛానల్ ఇన్పుట్, AUX1, AUX2 అంటే 2 AUX ఇన్పుట్లు ఉంటాయి. బ్లూటూత్ ఉంటుంది, యూఎస్బి ఆప్షన్ కూడా ఉంటుందండి. ఈ బ్లూటూత్ యూఎస్బి నుంచి ఫ్లాగ్ సాంగ్స్ అయితే చక్కగా ప్లే చేసుకోవచ్చు. హీట్ సింక్ల దగ్గరగా ఫ్యాన్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ ఫ్యాన్ కంట్రోల్ చేయడానికి ఒక బగ్ బోర్డ్ తీసుకున్నాము. బ్లూ కలర్ లైట్స్ అనేవి కంట్రోల్ బ్యాక్ సైడ్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా ఇంటర్నల్ అయితే డిజైన్ అయితే చేశాను. హెచ్డిఎంఐ ARC అయితే కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఒక డాల్బీ కంటెంట్ ప్లే చేసి చూపిస్తాను. సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది చూద్దాము. చూస్తున్నారు కదా, మనం ప్లే చేసే కంటెంట్లో డాల్బీ ఉంటే డాల్బీ అని, డిటిఎస్ ఉంటే డిటిఎస్ అని వస్తుందండి ఇది. ఓకేనా, ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాము. 2070 నాట్ల వేగంతో వేగాన్ని ఇంకా 100 నాట్లు పెంచాలి.